అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. అవకాశం ఇచ్చిన వెస్లెన్కి సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుంటే, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనంలో చదువుక. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ కొందనాలు ఈ వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు సూటిగా మాట్లాడి సహాయం చేయండి. మమ్మల్ని మీ శిలువ చాటును మరుగుపరచుకోండి. ప్రతి గలిబిలిని దూరపరిచి ప్రశాంతమైన వాతావరణం దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించండి. మనందరం యేసయ్యని ప్రేమిస్తున్న వాళ్ళమే. అక్క ప్రార్థన చేసినట్టుగా పొద్దున పూట కూడా చర్చికి వెళ్ళి మరలా సాయంత్రంకి వచ్చాము ప్రేయర్ కంటే ఎంతో కొంత భక్తి ఉంటేనేగా. చాలామంది ఒకరోజు వెళ్ళామంటే ఇంక చాలు, ఇంక సాయంత్రం సెక్షన్ అవసరం లేదు, ఒక పూట వెళ్తే చాలు అన్నట్టుగా ఉంటారు. భక్తులు అంటే ఎవరు చూడండి, చాలామంది ఉన్నారు క్రైస్తవులు. అప్పుడప్పుడు క్రిస్మస్ రాగానే స్టార్లు కడతా ఉంటారు. ఆ స్టార్ కట్టేటప్పుడు కింద సిగరెట్ తాగుతూనే ఉంటారు. ఆ కట్రా స్టార్ అంటూ ఉంటారు. ఓ మాట కూడా ఉంటుంది, పైన స్టారు కింద బారు. ఇలాగా లోకంలో చాలామంది ఉన్నారు. ఒక్కొక్కసారి అక్కడక్కడ కూటమి పెడుతుంటే మాకు ఈ తాగిన వాళ్ళే హెల్ప్ చేస్తారు. మేమున్నామన్నా అనుకుంటూ వస్తారు. ఎవరిక్కడ ఆ మనల్ని అడిగేదని అంటే కొంత మోరల్ సపోర్ట్ ఇస్తారు వచ్చి తీసుకొచ్చి. నేను ఒకసారి పెడుతూ ఉన్నప్పుడు ఆ కంకరకొండ గేట్ దగ్గర తగిలించడానికి కొంత కర్ర లేదు. నేను తెస్తాననుకుంటూ వెళ్ళాడు. ఆల్రెడీ ఫుల్ 90లో ఉన్నాడు. తెచ్చాడు, పెద్ద కర్ర తెచ్చాడు. అట్లాగా చాలా మంది ఉన్నారు భక్తులు. యేసయ్య కొరకు వారు దేనైనా త్యాగం అంటే ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ భక్తులా అంటే భక్తులు కాదు. దేవుని వాక్యంలో చెప్తుంది, ఏమని చెప్తుందని, ఎవరు ఆయన్ని ప్రేమిస్తారు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. 23వ వచనం కూడా చదవండి ఒకసారి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అంటే నా మాట వింటాడు. ఎవరయ్యా నన్ను ప్రేమిస్తుంది? దేవుడు చెప్తున్నాడు, ఎవరు నన్ను ప్రేమిస్తారు అంటే వాడు నా ఆజ్ఞలను పాటిస్తాడు. ఆజ్ఞలు అంటే ఏంటి? రూల్స్. నా ఆజ్ఞలను పాటిస్తాడు. రెండోది, నన్ను ప్రేమించడలా వాడు నా మాట కూడా వింటాడు అని చెప్తాడు. ఎవరు ఆయన భక్తులు? ఎవరు ఆయన్ని ప్రేమించేది? ఆయన ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలను పాటిస్తాడని చెప్తాడు. బైబిల్లో మనకి బాగా తెలుసు, ఆదామావ దేవుడు వాళ్ళకు ఒక ఏదైనా తోటేసి మీకు నచ్చినన్ని కాయలు తినంటారు, నో ప్రాబ్లం, కానీ మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని జోలికి మాత్రం పోవాకండి, పోయిన రోజు చచ్చిపోతారని ఒక ఆజ్ఞ పెట్టారు. వీళ్ళు ఆ ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమే పాపంగా మారింది. పాపం వల్ల వచ్చే జీతమో మరణం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆదాము అవ్వ దేవుని ప్రేమించే కుటుంబమేనా? బైబిల్ చెప్తుంది, ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తాడు. ఆదాము తన పాటించలేదే, దేవుడు చెప్పిన ఆజ్ఞను దాటిపోయాడు. అంటే చాలా మంది మందిరానికి వస్తారు. ఇప్పుడు ఆదామేం ప్రార్థన చేసుకోడా? ఆదామేం చర్చికి రాడా? ఆదాము దేవుడితో సహవాసం లేదా? ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవుని ఆజ్ఞను పాటించట్లేదు కాబట్టి దేవుని ప్రేమించేవాడు కాదు. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారంటే ఆయన ఆజ్ఞలను పాటించేవాళ్ళు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఒకసారి
ఒక యవనస్తుడు వచ్చాడు, బాగా డబ్బు ఉంది, ధనవంతుడు, ఉద్యోగస్తుడు. రోడ్డు మీద వెళ్తుంటే మోకాళ్ళు వేసాడు. ప్రభువా, పాస్టర్ గారు, బోధకుడా, నిత్య రాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. మంచి ప్రశ్న వేసాడు, అడగాల్సిన వాళ్ళని అడిగాడు. నేటి దినాల్లో యవనస్తులు ఎక్కడుంటున్నారు? ఏ పబ్జి ఆడుకుంటున్నాం, ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నాం, లేకపోతే యూట్యూబ్లో రకరకాల వీడియోలు చూసుకుంటూ సమయం అంతా వ్యర్థంగా ఖర్చు పెడుతున్నటువంటి అలాంటి సమయంలో ఇతనికి నిత్య జీవాల గురించిన ఆశ, తపన కలిగింది. నేను పరలోకి వెళ్ళాలంటే ఏం చేయాలని నాలాంటి వాడిని అడగలేదు, కానీ స్వయంగా వెళ్ళి యేసు ప్రభుని అడిగాడు. ఆయన కూడా కొంత ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి, నిత్య జీవం పోవాలంటే ఏముంది నాయన, మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలు పాటించు అంటే అతను అన్నాడు, పాస్టర్ గారు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి అన్ని పాటిస్తున్నాను, ఇంకా ఏమైనా ఉంటే చెప్పు. అప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, యేసు అతన్ని ప్రేమించి, దేవుడు అతన్ని ప్రేమించి అతనిలో ఉన్నటువంటి ఒక కొదువును గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ కొదువును గుర్తు చేస్తూ ఉంటే అతనితో చెప్పిన మాట, ఇదిగో నీ ఆస్తిని అమ్మేసే, పేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే అతను మిగులు ఆస్తిపడు కాబట్టి వ్యసనపడుచు దేవుణ్ణి దూషించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసయ్య మాట విన్నాడా? యేసయ్య మాట వినలేదా? ఇతను వినలా. ఆదాము దేవుని ఆజ్ఞను పాటించలేదు. యవనస్తుడు దేవుని దగ్గరకు వచ్చాడు, నిత్యరాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలని అడిగాడు. కానీ దేవుని మాట వినకుండానే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఏమంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. మామూలుగా మన పిల్లలకి చెప్తాం, మగ పిల్లలైనా ఆడపిల్లలు, మాయ్ బాయ్, అరే నా మాట వినరా, నా కొడుకుతో నేను చెప్తాను, నా మాట వినరా, నువ్వు బాగుపడతావు అని చెప్తాం. మనలో కూడా చాలా మంది చెప్తాం, ఒక్కోసారి బీపీ పెరిగినప్పుడు నా మాట వినరా, వాడు వినకపోతున్నప్పుడు వింటూ నా మాట నువ్వు బాగుపడతావు. అలాగే యేసయ్య కూడా అంటున్నాడు, నువ్వు నా మాట వింటే నువ్వు బాగుపడతావురా అని చెప్తావు. మన కుమారుడికి మనం ఎలాగ నా మాటను నువ్వు బాగుపడతావు అని చెప్తా ఉన్నాము, యేసయ్య కూడా అంటున్నాడు, నా మాట విను, నువ్వు బాగుపడతావు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని మాట వింటారు. ఎవరైతే ప్రేమిస్తారో వారు ఆయన ఆజ్ఞలను ఏం చేస్తారంటే పాటిస్తూ ఉంటారు. చూడండి, దేవుని ఆజ్ఞలు పాటించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే ఒక ప్రత్యేకంగా ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఇదిగో వారు ఒంటిగా జీవించును. బబులోను దేశంలో 127 సంస్థానాలు, అందులో భారతదేశం కూడా ఒక రాష్ట్రం కింద ఉంది. ఇలాంటి అనేక ప్రజలు, అనేక జాతుల ప్రజలు, రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతుల మధ్యలోనికి ఈ ప్రజలు చల్లాచెదురుగా వేయబడ్డారు. వేసిన తర్వాత కొంతకాలానికి ఏ రిపోర్ట్ వచ్చిందనే వాళ్ళు ఎవరిలో కలవట్లేదండి. వారు ఒంటిగా జీవిస్తూ ఉన్నారు, వారు ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నారు. వారి విధులు సకల విధులకు వేరుగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం దేవుని మాట విని జీవిస్తామో, ఇశ్రాయేలు ప్రజలు వెళుతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. దేవుడు ఏం చేశాడు? పాయలు చేసి చూపించాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో, నీ ముందు ఎదురైనటువంటి ఆ ఎర్ర సముద్రం లాంటి సమస్యల్ని దేవుడు పాయలు చేసి చూపిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని మాట విన్నందుకు పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ప్రతిరోజు దేవదూతలు తినే మన్నా ఆహారము, బండ నుండి నీళ్లు. ఈ మధ్య మనం ఒకసారి వార్తల్లో 2 వారాల క్రితం ఒక ఎడారిలో ఒక లారీ ఆగిపోయి ఒక 49 మంది చచ్చిపోయారు. చూసావన్నా? చూడండి, ఒక సంఘటన జరిగింది. వాళ్ళు దేనికోసం చచ్చిపోయారంటే దాహం వేసి చచ్చిపోయారు. అప్పుడు ఒకసారి ఊరికి నేను అట్లా ఆలోచించాను, వీళ్ళు ఎడారిలో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ఎన్ని నీళ్ళు అవసరమని. ఇంత టెక్నాలజీలో కూడా మరి వాళ్ళు నీళ్ళే చచ్చిపోయారంటే, ఆ దినాల్లో మోషే వీళ్ళని ఎలా నడిపించాడు, దేవుడు ఎలా నడిపించాడు అన్నప్పుడు మనకు మాట గుర్తు, వాళ్ళు ఏడ నడిచారా, నేను గద్ద రెక్కల మీద వారిని ఎక్కించుకొని వచ్చాను. వాళ్ళు ఏడ నడిచారా, వాళ్ళ చెప్పులు ఆడ అరిగిపోయినాయి, వాళ్ళ చొక్కాలు ఆడ అరిగిపోయినాయి, నేను నడిపించాను. దేవుడు వారిని అంటే ఎంత పోషించాడో, ఎందుకంటే వారు దేవుని మాట విన్నారు కాబట్టి వారిని పోషిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో
దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట వింటాడు. ఈరోజు మనం దేవుని ఆజ్ఞలను పాటించే వాళ్ళంగా ఉన్నామా? దేవుని మాటని వినేవాళ్ళంగా, ఇటు విని అటు వదిలేసే వాళ్ళంగా ఉంటే మనము ఆయన్ని ప్రేమించటం లేదు. చూడు, దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారు అంటే దేనినైనా విడిచిపెడతారు. యేసయ్యను ప్రేమించాము అనడానికి గుర్తుగా దేనినైనా విడిచిపెడతారు. మనకి చక్కటి ఉదాహరణ అబ్రహాం ఎక్కడో పాపం బొమ్మలు చేసుకుంటూ తన జీవనాన్ని నడుపుతూ ఉన్నాడు. కొనుక్కున్న ప్రజలు భక్తి శ్రద్ధలతో పట్టు వస్త్రాలు చుట్టి ఇంట్లో తీసుకెళ్లి ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు అబ్రహాం డౌట్ వస్తూ ఉంది, ఈ బొమ్మేనా వర్షాలు కురిపిస్తుంది, ఈ బొమ్మేనా పంటలు పండిస్తుంది, ఈ బొమ్మేనా కాలాన్ని తిప్పుతుంది, ఇంకేమైనా ఉందా అని దేవుని గురించిన తృష్ణ ఆశ అతనిలో పెరిగింది. కాబట్టి ఒకరోజు దేవుడు అతను టచ్ చేశాడు. అబ్రహాము అనగానే ఉలిక్కిపడి చూసుంటాడు, ఎవరయ్యా నువ్వు అంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. అప్పటి వరకు ఏం చేస్తున్నాడు మనవాడు? డబ్బు కావాలంటే ఒక బొమ్మ అమ్ముతున్నాడు, చదువు కావాలంటే ఇంకో బొమ్మ అమ్ముతున్నాడు, ఇంకోటి కావాలంటే ఇంకొక పేరు పెట్టి అమ్ముతున్నాడు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమే అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. అనగా అయ్యా నేను నిన్ను ఆరాధించాలి, నీకోసమే నేను అనుభవిస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వులే, నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ తండ్రి ఇంటిని విడు, నీకున్న ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో, నేను చూపించే దేశానికి. అంటే సాధ్యమేనా? అబ్రహాంకు బంధువులు లేరు అక్కడ. ఆ మాట నమ్మాడు, విశ్వసించాడు. తెల్లారి బండిలో సామాను సర్దుకుంటున్నప్పుడు వాళ్ళ బంధువులు వచ్చి ఉండొచ్చు. అబ్రహాము, ఏందిరా ఆడికి బయలుదేరుతున్నావు? రాత్రి కలొచ్చింది బాబాయ్, మరి వెళ్ళమన్నాడు దేవుడు, వెళ్తున్నావు అంటే, మాకు కూడా కలొచ్చింది. కళ్ళొచ్చినంత మాత్రాన బంధువులు ఇచ్చిపెడతావా? కళ్ళొచ్చినంత మాత్రాన ఊరు ఇచ్చిపెడతావా? కళ్ళొచ్చినంత మాత్రాన మన కట్టుబాట్లు కులం ఇవన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోతావా ఏంటి అని అడగరా వాళ్ళు? కలొచ్చింది నాయన ఇల్లు అంటారా? అనరు కదా. అంటే దేవుని కొరకు తన సొంత గ్రామాన్ని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు, ఇల్లు వాకిళ్ళు విడిచిపెట్టాడు. దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెట్టడానికి కారణం అబ్రహాము దేవుడును ప్రేమిస్తున్నాడు. దేవుడిని మనం ప్రేమిస్తే దేన్నైనా విడిచిపెడతాము. చూడండి, అబ్రహాము అడుగువే. మనం కూడా కొన్నిసార్లు దేవుని కొరకు అడిగేసాం అనుకోండి, ఆ అడుగు కరువై ఉండొచ్చు, ఆ అడుగు ఒంటరితనమై ఉండొచ్చు, ఆ అడుగు వేసినప్పుడు బంధువులు మనల్ని ద్వేషించవచ్చు, ఆ అడుగు వేసినప్పుడు మిత్రులు శత్రువులు అయిపోవచ్చు, ఆ అడుగు వేసినప్పుడు ఊరు వారంతా ఏకమైపోవచ్చు. ఎంత ఏది జరిగినా సరే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి అవసరమైనది ఇదేమి నాకు అవసరం లేదని అబ్రహాము విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చూడండి, అబ్రహాము ఆ వయసులో, వృద్ధాప్యం వయసులో, మామూలుగా ఎవరైనా మన గుంటూరు వచ్చారనుకోండి, వృద్ధాప్యం వస్తున్నప్పుడు ఏం చేస్తారు? డబ్బులన్నీ మూట కట్టుకుని మా ఊర్లో ఒక ఇల్లు కట్టుకోవాలి, అక్కడ ఉండాలి, అక్కడ మా బంధువులు ఉన్నారు, అక్కడ నేను చనిపోతే అక్కడ పాతి పెట్టాలని సొంత గ్రామం మీద పీకి సొంత గ్రామానికి వెళ్తారు. కానీ అబ్రహాం రివర్స్, ఆ వయసులో సమస్తము విడిచిపెట్టి, దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడో విడిచిపెట్టి, చూడండి దేవుడి కొరకు వచ్చాడు. కాబట్టి దేవుడు ఏమన్నా అంటే, అబ్రహామును విశ్వాసులకు తండ్రివి అన్నాడు. ఎప్పటి వరకు తండ్రి? మనం ఈరోజు వరకైనా బాప్తిసం ఇస్తే ఆ అబ్బాయి కూడా అబ్రహాంకి తండ్రి అయిపోతాడు. ఎక్కడ? ఆది కాండం ఆరంభ గ్రంథంలో 12 అధ్యాయాలు కనపడే అబ్రహాము 6-7 వేల సంవత్సరాలు దాటిపోతున్నా ఎందుకు నేటి దినానికి కూడా విశ్వాసులు తండ్రిగా ఉన్నాడు. ఆ ధనవంతుడు లాజరు ఆ సన్నివేశంలో ఆ ధనవంతుడు ఎవరికి ఆకలేస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా. ఎందుకు విశ్వాసులకు తండ్రిగా నేటి వరకు ఉన్నాడు అంటే దేవుని కొరకు తాను విడిచిపెట్టినట్టుగా మరెవరు విడిచిపెట్టలేకపోయారు. ఈరోజు మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నా కొరకు ఏం విడిచిపెట్టావు? ఆ దినాల్లో పేపర్ చాలా టఫ్గా ఉండేది. మన పాపం ప్రభు చూసి దాన్ని చాలా ఈజీగా చేసేసి, అప్పుడు 100 మార్కులు వస్తేనే కానీ పాసు, ఇప్పుడు 35 మార్కులు పెట్టేశాడక్క. మనల్ని ఇల్లు వాకిళ్ళు వదిలేసి రమ్మనట్టున్నా,
మనల్ని గుంటూరు వదిలేసి రమ్మనట్టల్లా, మనల్ని అంత పెద్ద త్యాగం చేయమని చెప్పట్లా. అబ్రహాము చెప్పాడు, మనకి చెప్పట్లా. మనకి ఎవరికైనా చెప్పారా మీ ఇల్లు వాకిలు ఇచ్చిపెట్టేసి రెండు వెంబడించమని? ఆయన చెప్పలేదు. ఎందుకంటే అంత ఎగ్జామ్ వీడు రాయలేడు, వీడు వల్ల కాదు అంత ఎగ్జామ్ కాబట్టి వీడికి చాలా ఈజీ మార్కులు ఇచ్చి, ఏం లేదురా పాపాన్ని విడిచిపెట్టు, ఏం లేదు అవినీతిని విడిచిపెట్టు, దుర్మార్గతని విడిచిపెట్టు. మనం విడిచిపెట్టగలిగిన వాటిని విడిచిపెట్టే చాలు. దేవుని కొరకు మన చాలా మంది, ప్రభు అబ్రహామును ఆశీర్వదించావు కదా, నన్ను కూడా ఆశీర్వదించు అంటే ప్రభు అంటాడు, అబ్రహాము జీవించినట్టుగా నువ్వు కూడా జీవించయ్యా. నేను ఖచ్చితంగా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, నేను నిన్ను కూడా ఆశీర్వదించు. అబ్రహాము విడిచిపెట్టినట్టుగా విడిచిపెట్టు. ఎక్కడ దాకా ఎందుకండి, ఆదివారం కాస్త జీతం ఎక్కువ ఇస్తానంటే వస్తారా చర్చికి? ఒక పూట దేవుని మందిరాన్ని నువ్వు పనినే విడిచిపెట్టలేవు, ఎలా నువ్వు ఆశీర్వదించబడతావు? ఎలా దేవుడు నమ్ముతాడు? కాబట్టి ఆయన అంటున్నాడు, ఎవరు నన్ను ప్రేమిస్తారంటే నా ఆజ్ఞలను గైకొనేవాడు, నా ఆజ్ఞలను పాటించేవాడు, నా మాట వినేవాడు, నన్ను ప్రేమించేవాడు సమస్తమును విడిచిపెడతాడు అని చెప్తున్నాడు. చూడండి, మనం చూస్తాము, భగత్ సింగ్ గారు ఉన్నారు, ఆయన హెబ్రోన్ సహవాసం ప్రారంభించారు. ఆయన సేవకు వస్తున్న దినాల్లో వాళ్ళ తండ్రి గారు ఒప్పుకోలేదు, వాళ్ళ ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు, రూపాయి ఆస్తి కూడా ఇవ్వమన్నారు, కనీసం భార్య కూడా రానంది, పిల్లలు కూడా రానన్నారు. సమస్తాన్ని విడిచిపెట్టి ఏమి తెలియని మన ఆంధ్రప్రదేశ్ వచ్చి హైదరాబాద్లో ఒక మందిరాన్ని స్థాపించలేదా? తను త్యాగం చేసి నేటి ప్రపంచంలో మనం చూస్తున్నాం కదా, ఫోన్ కూడా లేనటువంటి ఆ కాలంలో 10,000 సంఘాలు కట్టలేదా? దేవుని కోసం తాను విడిచిపెట్టలేదా? ఎస్తేర్ ఏమంటుంది, నేను నశించినా నశించిపోతాను, నేను చచ్చిపోతా, అవసరమైతే నేను నా ప్రజల కొరకు నేను ఉపవాసం ఉంటాను, నేను విడిచిపెడతాను నా ఆహారాన్ని. ఆమె ఎవరయ్యా అంటే మహారాణి, రాణి కాదు మహారాణి. వారి భోజనాలే సపరేట్గా ఉంటాయి. ఆమె ఆ భోజనాన్ని త్యాగం చేసింది, నాకు అవసరం లేదు, నేను నశించినా నశించిపోతాను, రాజు పిలవకపోయినా నేను వెళ్తాను తన ప్రజల కొరకు. యేసు ప్రభు శిష్యులు అప్పుడే పేతురు 2 పడవల దూరం పట్టుకొచ్చారు చేపలు, చాలా కాస్ట్. ఆయన అన్నాడు, వదిలేసిరా అన్నాడు. చాలా సింపుల్గా వదిలేసిరా అన్నాడు. వలలేమవ్వాలి, పడవలేమవ్వాలి, పట్టిన చేపలేమవ్వాలి. నేను చెప్పేవాడిని, పాస్టర్ గారు మీరు వెళ్తా ఉండండి, నేను వస్తాను, ఇల్లు కాస్త అమ్మేసేసి క్యాష్ చేసుకొని వస్తాను, పరిచయకు ఉపయోగపడతాయి అని చెప్పేవాడిని నేను. పేతురు సమస్తమును విడిచిపెట్టి, నేను ఊరికి ఈ సన్నివేశాన్ని ఆలోచించే ఎట్లా జరుగుంటుందా. ఇప్పుడు పేతురు ఒడ్డుకొచ్చి చేపలు బారేసి ఉంటాడు, ఈ మధ్య రైతులు ఉల్లిపాయలు బారేస్తుంటే కొంతమంది వెంటనే ఆటోలు వేసుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకుంది మోసుకొని వెళ్ళిపోతున్నారు, వాళ్ళు బారేస్తుంటే వీళ్ళు మోసుకొని వెళ్తున్నారు. అంటే అట్లాగా పేతురు కూడా విడిచిపెట్టంగానే అందరు ఎగబడి ఉండొచ్చు, ఆ పడవ కోసం ఎగబడి ఉండొచ్చు, చేపల కోసం ఎగబడి ఉండొచ్చు, వల కోసం ఎగబడి ఉండొచ్చు. పేతురుతో చెప్తున్నాడు, పేతురు వద్దు, వదిలేసేయ్, నన్ను వెంబడించి నేను మనుషులు బట్టే జాలరుగా చేస్తానని చెప్పాడు. చేయలేదా పేతురుని? 12 మంది శిష్యుల్లో చదువుకున్న వాళ్ళు లేరా? గొప్ప గొప్ప వాళ్ళు లేరా? ఉన్నారు. ఉన్న తాళం చేతులు పేతురికే ఇచ్చాడు. పేతురు నీడలో స్వస్థత జరిగింది. పేతురు చనిపోయిన తబితా దగ్గరికి వెళ్ళి లే అంటే లేచి కూర్చుంది. పేతురు ముందు అననీయ సభ్యులు అబద్ధాలు ఆడితే అక్కడికక్కడే పడి చచ్చిపోయారు. పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది, 4,000 మంది, 5,000 మంది, లెక్కలేనంత మంది సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. ఆయన చెప్పాడు, సమస్తాన్ని విడిచిపెట్టేసే, నేను నిన్ను మనుషులు బట్టే జాలరిగా చేస్తాను. విడిచిపెట్టాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళమైతే ఆయన అడుగుతున్నాడు కదా, తొలి సంఘము స్థాపించినప్పుడు ఆ విశ్వాసులు కూడా ఏం చేశారండి? వారి స్థిర ఆస్తులు అమ్మేసి రాలేదా? వారి త్యాగం విడిచిపెట్టలేదా? కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారంట దేనినైనా విడిచిపెడతారు. ప్రభు చెప్తున్నాడు, అవన్నీ పక్కన పెట్టలేరా? పాపాన్ని విడిచిపెట్టు, దుర్మార్గతని విడిచిపెట్టు, అక్రమ మార్గాలు విడిచిపెట్టు, నా దగ్గరికి రా, నేను నిన్ను దీవిస్తానని చెప్తున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటాం కాదు. నువ్వు ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు పాటిస్తావు, నువ్వు ప్రేమిస్తే ఆయన మాటను వింటావు.
చూడండి, ఇంకొక మాట ఏంటంటే, దేవుణ్ణి ప్రేమిస్తే ఏది ఇవ్వటానికైనా ఇష్టపడతాం. ఏంటన్నా, దేవుణ్ణి ప్రేమిస్తే ఏమి ఇవ్వటానికైనా ఇష్టపడతాం. అబ్రహాము జీవితంలో దేవుడు చెప్పాడు, అబ్రహాము నువ్వు ప్రేమిస్తున్నావే, నీ ఒక్కగానొక కుమారుడిని మౌర్య పర్వతం మీదకి వెళ్ళి నాకు బలివా అంటే, సరే అని మరో మాట మాట్లాడకుండా దేవుని ఎంతగా ప్రేమించాడో చూడండి. 3 దినాలు నడుచుకుంటూ వెళ్ళాడు. మొదటి రోజు అంతా అయిపోయింది, అబ్రహాం నీ భక్తి చూశాను వెళ్ళన్నాడు అనలేదు. 2వ రోజు 3వ రోజు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇస్సాకు నెత్తి మీద ఏం పెట్టాడు? ఒక పుల్లల మోపు పెట్టాడు. ఎంత మోపు పెట్టాడంటే, ఒక మనిషి కాలి బూడిదయ్యే అంత మోపు పెట్టాడు. ఆ మోపు ఎక్కుతూ, ఇప్పుడు ఆ పర్వతం మీదకి ఎక్కుతూ ఉన్నప్పుడు కాలు జారుతూ ఉంటుంది, ఎక్కలేరు బరువు తీసుకుని. ఆ మధ్య నేను కూడా ఒకసారి కొండ మీదకి వెళ్ళినప్పుడు, నేను నా శిష్యుడు ఒకడు ఉన్నారు, మా ఇద్దరు వెళ్తున్నాం. వాళ్ళ లంచ్ బాక్స్, నా లంచ్ బాక్స్, ఇద్దరికి కలిపి ఒక 2 లీటర్ల వాటర్. అవి తీసుకొని ఎక్కడానికి 4-5 సార్లు ఆగాం. ఆ చిన్న కొండే 4-5 సార్లు ఆగి, ఇది మన వల్ల ఏంటి కాలేదు, ఆగుదాం లేదు, ఒక అరగంట లేట్ అయింది, ఏమైందిలే కానీ అని. అంటే ఇప్పుడు ఒక మనిషి కాలే అంత మోపు పెట్టుకొని ఆ పర్వతం మీద అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు మీద తండ్రి ఏం పెట్టాడు? ఒక భారాన్ని పెట్టాడు. మన జీవితాల్లో కూడా మన తండ్రి, మరి నువ్వేమైనా ఒక భారాన్ని మోస్తున్నావా? సంఘ భారాన్ని ప్రశాంతంగా వచ్చి వెళ్ళిపోతున్నావా? ఇస్సాకు మీద తండ్రి ఒక పుల్లల మోపు భారాన్ని పెట్టినట్లుగా ఈరోజు నువ్వు కూడా సంఘములో ఒక భారాన్ని మోయాలి. ఈరోజు మందిరానికి వస్తున్నావు, ఎంతమందికి చెప్పాము మందిరానికి రండి అని? కనీసం ఒకళ్ళనైనా ఆహ్వానించామా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎవరైనా లోకల్ ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టాడు అనుకోక, వాళ్ళకు ఒక ప్రతినిధి ఉంటాడు, ప్రతి పేటలో ఉంటాడు. వెంటనే ఆయన ఏం చేస్తాడు? కొంతమందిని పోగు చేస్తాడు. పోగు చేసి, వాళ్ళు మా పని ఉంది ఈరోజు అంటే, భలే వాళ్ళే పని ఎంత వస్తే 700 లేక నేను ఇచ్చేస్తాలే అంటాడు. మాకు ఆకలి వేస్తుంటే, రోజు అన్నమే కదా తినేది, ఈరోజు పొలావు తిందాంలే అంటాడు. మాకు దాహం వేస్తుంది కదా అంటే, రోజు డ్రింక్ ఏం తాగుతావా అని ఏ డ్రింక్ తాగేవాడికి ఆ డ్రింక్ ఇప్పిస్తాడు. రోజు వాళ్ళ పని నడుచుకుంటూ వెళ్తుంటారు, మామూలుగా కారు పెడతాడు. దేనికి? వాళ్ళ నాయకుడు చెప్పిన 4 మాటలు వింటారు అంతే. అక్క ఇన్ని బెనిఫిట్స్ ఇస్తాడు. మరి నీకు భారం అనిపించడం లేదా? నశించిపోతున్న ఆత్మలకి ఏదైనా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి రా చర్చికి రా అని చెప్పి తీసుకురాలేవా? ఒక టిఫిన్ ఇప్పిలేవా? అసలు ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు చూసుకుంటాడు కదా, మనలో ఉన్న తపన చూస్తాడు కదా. మా నాయన పాస్టర్ కాదు, మా నాయన ఇంకా రక్షణ లేదు మా నాయనకి. మా అమ్మను మార్నింగ్ మధ్య కూడా చెప్తాడు, నీకు పిచ్చి బట్టి నీ పిచ్చి వాడికి ఎక్కించా, వాడి ఊళ్ళో వాళ్ళకి ఎక్కిస్తున్నాడు పిచ్చి అంతా అది చెప్తున్నాడు. అంటే చూడండి, మన ప్రయాస, మా ఇంట్లో ఎవరు సేవకులు లేనప్పుడు నేను దేవుని తెలుసుకున్నాక ఏం చేశానంటే, చర్చికి కొంతమంది ఎవరొస్తే లెక్కించుకెళ్ళి ఆటో పెట్టి టిఫిన్ ఇప్పించా, టిఫిన్ పెట్టించా. ఆ చర్చి దగ్గరికి ఇలా ప్రార్థన చేస్తున్నా, ప్రభా నాకు చెప్పడం కాదు, నీవే చెప్పాలి. ఎడదా తీసుకొచ్చా, నువ్వు చెప్పుకుంటావో నీ ఇష్టం అని వదిలేసా. ఎందుకంటే నాకు పాట రాదు, నాకు మాట రాదు, ఏదో రాదు. దేవుని కొరకు పనిచేయాలని ఆసక్తి, ఆ ఆసక్తి కొరకు వాడిని అక్కడి దాకా తీసుకెళ్ళాను, అక్కడ ఇచ్చిపెట్టాను. మరో ప్రభు వాళ్ళు రక్షణ పొందుకున్నారో లేదు, ఎందుకంటే ఆ దినాల్లో చాలా మంది యవనస్తులు వస్తుండేవాళ్ళు షాప్ దగ్గరికి, మళ్ళీ వాళ్ళు మనకి ఫోన్ టచ్లో లేదు. నా తపనను చూసి, ఆశను చూసి దేవుడు తన పనిలో పెట్టుకున్నాడు. కాబట్టి మనలో కూడా ఒక ఆశ ఉండాలి, మన మీద కూడా ఒక భారం ఉండాలి. భారం లేనటువంటి వ్యక్తులంగా మనం ఉండకూడదు. ఎందుకంటే సమయం చాలా తొందరగా అయిపోతుంది. క్రైస్తవ్యానికి చాలా వ్యతిరేకతలు వచ్చేస్తున్నాయి. రేపు ఎలా ఉండదో మనకి తెలియదు. అవకాశం ఉండగానే ప్రభు కొరకు పనిచేయాలి, అవకాశం ఉండగానే భారాన్ని మోయాలి. చూడండి, ఎప్పుడైతే ఆ పైకి తీసుకొని వెళ్తున్నాడో, తను ప్రేమిస్తున్నటువంటి ఒక్కగానొక కుమారుని బలియటానికి వెనుకాడలేదు. ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, ఇస్సాకు పాలు విడిచినప్పుడు గొప్ప ఫంక్షన్ చేశాడంట. ఆ ఫంక్షన్ ప్రభు గుర్తుపెట్టుకొని, ఎందుకంటే ఆదికాండం అబ్రహాం రాయల, ఆదికాండం మోషే రాశాడు. మోషేతో దేవుడు చెప్తున్నాడు,
అబ్రహాం ఆ రోజు అదిరిపోయి ఫంక్షన్ చేశాడా, మామూలుగా చేయలేదు, రాయ అన్నాడు. ఆయన రాస్తున్నాడు. అంటే ఆ గుర్తుపెట్టుకుని దేవుడు అతను నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఆ ఒక్కగానొక్క కుమారుడు దేవుని కోసం ఆ కత్తి పైకెత్తినప్పుడు అడుగుతున్నాడు అబ్రహాము నువ్వు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే నీ కోసం ఏదైనా చేస్తాను ప్రభా, నీ కోసం నేను ఏదైనా చేస్తాను, నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను. చూడండి, అప్పుడు అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రిను ఆ సందర్భం తర్వాత నిజంగా చెప్తాడు, నీవు ఈ కార్యం చేశావు కాబట్టి అని అక్కడ ఆశీర్వాదాల వర్షాన్ని కురిపిస్తాడు. నీతో నేను నిబంధన చేస్తున్నా, నిన్ను దీవించిన వాడిని నేను దీవిస్తానయ్యా, నిన్ను శపించిన వాడిని నేను శపిస్తాను, శత్రువుల గవి నువ్వు స్వాధీనపరుచుకుంటావని అక్కడ ఎన్నో ఆశీర్వాదాలు మనకి అబ్రహాంకి ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి ఇవ్వటానికి మనం తిరగనే తిరగము. నా జీవితంలో కూడా నాకు వచ్చే ప్రతి రూపాయి కూడా దేవుని కోసం ఖర్చు పెట్టాలని చాలా ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం నాకు తెలిసి సేవలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి చొక్కా ప్యాంటు కొనుక్కున్నా. అన్నీ విశ్వాసులు ఇచ్చినే, వాళ్ళు వీళ్ళు ప్రేమించి నాకు ఇచ్చినాయి, అవే నేను వేసుకుంటాను. ఇంతవరకు నేను బట్టల కోసం వెళ్ళి కొనుక్కుంది కూడా లేదు. వస్తాయి, ఇంకా కుట్టించుకోవాల్సిన 3 జతలు ఉన్నాయి. ఇస్తాడు ప్రభు, మనకు అవసరం లేదు. దేవుడు ఇచ్చిన వాడితో మనం ముందుగా ఆ రూపాయి దేవుని కోసం ఖర్చు పెడితే ఇంకెవడైనా వాక్యం వింటాడు, ఇంకెవరైనా దేవుని దగ్గరకు వస్తారు. ఆ తపన మనలో చూసినప్పుడు ప్రభువు నిజంగా ఏం చేస్తాడంటే, దేవుని మనం ప్రేమిస్తేనంటే ఏది ఇవ్వటానికైనా వెనకాడము. చూడండి, సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాము. సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం. ఆ కింద వచ్చిన చదువుక. అప్పుడు నీ కొట్లలో ధాన్యం ఉండును, పోరను. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపాను. నువ్వు దేవుని ప్రేమిస్తే మన మందిరంలో 10వ భాగం ఇస్తున్నావా? మందిరంలో ఆహారం ఉండునట్లు నీ రాబడి అంతలో 10వ భాగం ఇస్తాయనంటాడు. నేను ఆకాశ వాకిళ్ళు విప్పుతాను, పట్టజాలంతా దీవెనలతో కొమ్మరిస్తాను. నువ్వు ప్రేమిస్తే దేవునికి ఇవ్వటం కూడా నేర్చుకుంటావు. నువ్వు ప్రేమిస్తే నీ ఆస్తిలో దేవునికి భాగం ఇస్తావు. ఆయన అన్యాయస్తుడా? కానే కాదు. ఆయన న్యాయాధిపతి. మనం ఇచ్చిన దానికి మనము 100 రెట్లు అనుభవించినట్టు చేస్తాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు నాకు ఇస్తే నేనేం చేస్తాను సార్, నీ కొట్టలో ధాన్యం ఫుల్గా ఉంటుందయ్యా, నీ గానుగులు తైలం నిండి పొర్లిపోయేటట్టు చేస్తాడు. అది 23వ కీర్తనలో చూస్తాక నీ గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి ఇవ్వటం కూడా నేర్చుకుంటాం. ఎంతవరకైనా దేవునికి ఇవ్వటానికి ఇష్టపడతాము. చాలా మంది విశ్వాసులు ఎట్లా ఉంటారండి, అంత ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ ఇష్టపడరు. ప్రభు కొరకు ఇద్దాము అనే భారం వాళ్ళలో కనపడతారు. దేవుని ప్రేమిస్తే అబ్రహాము తన సొంత కుమారుని బడి చేయడానికి వెనకాడలేదు. మనం చూస్తాం బైబిల్లో యేసు ప్రభు వారు సంచరిస్తున్నటువంటి దినాల్లో పాపాత్మురాలు యేసు ప్రభు గారి కోసం వస్తే ఏం పట్టుకొచ్చిందన? ఒక అత్తరు బుడ్డి తెచ్చింది. ఎంత అంటే కాస్ట్ దాన్ని 160 రూపాయలు ఉంది. దాన్ని 3 రాస్తారు. ఒక దాంట్లో కనపడింది 160 రూపాయలు. ఆ దినాల్లో ద్రాక్ష తోట కూలికి వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం కూలి చేస్తే ఇచ్చారు ₹10. అంటే ₹10 కూలి వస్తే 160 రూపాయలు వాళ్ళు ఎన్ని రోజులు పనిచేయాలి? ఇంచుమించుగా 18 నెలలు పనిచేయాలి. అంటే ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఒక విలువైన అత్తరు బుడ్డి అని రాస్తాడు. ఇంకొక చోట రాస్తాడు మిక్కిలి విలువ కలిగింది. ఇంకో చోట తన శక్తి కొలది చేసింది, తీసుకొచ్చింది, యేసయ్య తల మీద పోసింది. ఆ సందర్భం అంతా మనకు తెలుసు. అప్పుడు ఆయన మాట చెప్తాడు, ఏమి నన్ను విస్తారముగా ప్రేమించింది.
ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ప్రేమించింది కాబట్టి విలువైన తీసుకొచ్చి యేసు ప్రభుకి ఇచ్చింది. మేమంతా కాస్త మా ఏరియాలో పనిచేస్తాం కాబట్టి మా కానుపెట్లో చాలా చినిగిపోయిన నోట్లుగా పడుతుంటాయి. ఏం చేస్తాడు పాస్టర్ గారు, సోమవారం నుంచి శనివారం దాకా ఖాళీగానే ఉంటాడు, ఆకొట్టు తిరిగి మార్చుకుంటాడులే అని పాపం వాళ్ళకి ఎక్కడికి చల్లని ఎవరు తీసుకొని అయినా మాకు ఇచ్చిపోతుంటారు. ఇక్కడ మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఏది ఇవ్వడానికైనా మనం వెనుకాడము అని దేవుని వాక్యం చెప్తుంది. మరొక మాటలోనికి మనం వెళదాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనానికి వెళ్దాం. యోహాను సువార్త ఇక్కడ యేసు ప్రభువు వారు తన శిష్యుల పాదాలు కడుగుతున్నటువంటి ఒక సందర్భం. ఆయన అడుగు ఒక తువాలు కట్టుకున్నాడు, ఆ బేషన్లో తీసుకొని శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఈ 12 మంది శిష్యుల్లో ఒకడు దొంగ ఉన్నాడు, ఒకడు మంచివాడు లేడు. వాడు దొంగ, లేకపోతే యేసు ప్రభువునే 30 వెండి నాణ్యాలకు ఆల్రెడీ డీల్ కూడా అయిపోయింది, అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు. అడ్వాన్స్ కూడా మొత్తం ఫుల్ పేమెంట్ తీసేసుకున్నాడు. 30 వెండి నాణ్యాలు ఇచ్చేశారు. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అటువంటి వ్యక్తి పాదాలు కడగాల్సిన అవసరం ఏంటి ప్రభువుకి? సరే, ఈ 11 మంది అంటే పరిశుద్ధులు అనుకుందాం, మంచోళ్ళు అనుకుందాం, పట్టుకున్న వాళ్ళే అంటే పోరులే. మరి 12వ వాడు వ్యతిరేకంగా ఉన్నాడు కదా, అతని పాదాలు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు పట్టుకున్నాడు అంటే ఆ 13వ అధ్యాయం 1వ వచనంలోనే రాస్తాడు. చూడండి ఒకసారి. యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడే లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఎందుకు పట్టుకున్నాడంటే వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఆయన పిచ్చగా ప్రేమిస్తున్నాడు తన శిష్యుల్ని. వాడు తప్పిపోయినా వాడి కాళ్ళు పట్టుకోవడానికి ఆయన ఏమాత్రం సందేహించలేదు. అంటే ఇక్కడ నాకు కనిపిస్తుంది, ప్రేమిస్తే మనం ఏం చేస్తామంటే తగ్గించుకునే స్వభావం మనకి దేవుడిస్తాడు. ఆయన దాసుని రూపం దాల్చాడు, రిక్తునిగా మారిపోయాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ మనము దేవుని ప్రేమిస్తే తగ్గించుకునే స్వభావం మనకు వస్తుంది. ఒక్కొక్కసారి మందిరంలో తగ్గించుకోలేరు, మందిరంలోనే. బయట నీకు అసలు వేరే విషయం అనుకోండి. సంఘములోనే తగ్గించుకునే స్వభావం రావటం లేదు. యేసు ప్రభు దాసుడుగా రిక్తుడిగా మారిపోయి తను పట్టిస్తున్నటువంటి ఇస్కరియోతు యూదా పాదాలు పట్టుకోవడానికి కూడా వెనుకాడలేదు. అంటే ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే తగ్గించుకుంటావు. ఇంకొక వాక్యం చెప్తుంది, నువ్వు తగ్గించుకుంటే దేవుడు నేను ఏం చేస్తాడు? హెచ్చించుకుంటే నువ్వు తగ్గిస్తాడు. యేసు ప్రభువు వారు ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఆకాశమా కలుగు, భూమి కలుగు అంటే కలిగింది. ఒక సాధారణమైన స్త్రీ పాలిస్తే గాని ఆకలి తీరలేనంతగా తగ్గించుకున్నాడు. ఒక సాధారణమైన స్త్రీ ఆ దుప్పటి చుడితే గాని చలి ఆగలేనంతగా తగ్గించుకున్నాడు కదా. మన జీవితంలో ఎందుకు మనం తగ్గించుకోలేకపోతున్నాం అంటే, మనం ఇతరులను ప్రేమించలేకపోతూ ఉన్నాం. యేసుని ప్రేమిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే తగ్గించుకునే స్వభావాన్ని మనకి ఆయన దయచేస్తాడు. నేను చాలాసార్లు అంతకుముందు మనకి అన్నీ ఉండేవి. కొంతమంది ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, రమ్మనేవాళ్ళు.
అక్కడ మా శిష్యులు కూడా వెళ్ళేవాళ్ళు. నేను వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు నన్ను గుర్తుపట్టేవాళ్ళు కాదు. ఇంకా ఏదైనా మీ పాష గారు రాలేదు, మా పాష గారు వచ్చి అరగంట అయిందనేవాడు. వాళ్ళు మీరా అని అప్పుడు పలకరించేవాళ్ళు. ఒకసారి అయితే ఒక సిస్టర్ దగ్గరికి వెళ్ళాము, అంత మాట్లాడి ఏమైతే ఫోన్లో ఏంటి చాలా బాగా మాట్లాడింది, ఈడకి వస్తే అసలు ఏం పట్టించుకోవట్లేదు, సరే ఏమంతో మనకెందుకు గొడవ అని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోయాను. ఒక అరగంట తర్వాత ఫోన్ చేసింది, బ్రదర్ నువ్వంట కదా, నేను నువ్వు అనుకోలేదు అని. అంటే ఇంకా ఆ అనుకున్నట్టు సూటు బూట్ వేసుకొని వచ్చేస్తాడు, కారులో దిగుతాడు, మన మామూలుగా వెళ్తుంటే. అంటే తగ్గింపు జీవితం. యేసుని ప్రేమిస్తే మనం తగ్గించుకునే ఆ మనస్సును ప్రభు మనకిస్తాడు. యాకోబు తన అన్న ఎదురవుతూ ఉన్నాడు. ఆల్రెడీ రాత్రి దేవుడు అభయహస్తం ఇచ్చాడు, వాగ్దానం చేశాడు, పిల్లలు ఉన్నారు, ఆస్తుంది, పనివాళ్ళు ఉన్నారు. కానీ తన అన్న కనపడితే 7 మార్లు నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడు. తగ్గించుకున్న కుటుంబం భూమి మీద ఉందా? హెచ్చించుకున్న వాళ్ళ కుటుంబం కనపడుతుందా భూమి మీద? ఏషావు వంశీయులు ఎవరైనా కనపడుతున్నారా భూమి మీద? ఎవరు లేరు అసలు. కానీ యాకోబు ఇస్రాయల్ వంశమే కనపడుతుంది. రోజు పొద్దున జ్ఞాపకం చేస్తే మన నెతన్యాహు కనపడుతూనే ఉంటాడు. ఆయన మన బంధువులాగా రోజు ఆయన గురించి చదువుతూనే ఉంటాం. అంటే చూడండి, తగ్గించుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఆ తగ్గింపు నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని ప్రేమిస్తే వస్తుంది. ఓ రోజు మందిరానికి ఒక ఖరీదైన అక్కోళ్ళు వచ్చారు. వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు మోకరించి. అయ్యా మట్టిదాన్నయ్యా, వట్టిదాన్నయ్యా, పేడలో పురుగు లాంటిదాన్నయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ పక్కనే ఒక అమ్మాయి ఉండి అవునయ్యా, నిజమయ్యా, ఆమెనయ్యా అంటుంది. వెంటనే ఈ మనిషి కోపం వచ్చింది. ఒక కన్ను బయలు చేయండి మయ్య, అవును నిజము ఆమెను అంటున్నావు ఏంటి? నేను కట్టుకున్న చీర ఎంతో తెలుసా? ఏ కారులో వచ్చాను తెలుసా? అంటే ఈ మనిషి ఏంటంటే ఏదో పాఠం అప్పచెప్పినట్టు అప్పచెప్తుంది, కానీ హృదయంలో తగ్గింపు రావటం లేదు. హృదయంలో తగ్గింపు వస్తే చూడండి, యేసును ప్రేమిస్తే మనకి ఆ తగ్గింపును దేవుడు దయచేస్తాడు. మరొక మాటలోనికి వెళ్దాము, ముందుకు వెళ్దాము. ఆదికాండంలో మనకి ఈ యాకోబు బాగా తెలుసు. యాకోబు ఏం చేశాడంటే, వాళ్ళ నాన్నని అన్నని మోసం చేస్తే వాళ్ళ అమ్మ సైడ్ చేసింది. అరే మేనమామ ఇంటికి వెళ్ళు, అక్కడ కొన్ని రోజులు రారాపో అని పంపిస్తే వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళంగానే 2 అమ్మాయిలు కనపడ్డారు ఆయనకి. అందులో మామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య మీ చిన్న అమ్మాయిని చేసుకుంటానంటే పాప ఆయన అనుకున్నాడు 1 లక్ష 2 లక్షలు ఇచ్చి చేద్దాం అనుకుంటే లోపు మనోడికి ఆత్రం ఆక 7 ఏళ్ళు పని చేస్తాను మామయ్య అన్నాడు. ఆయన టంగా లైట్ వెలిగింది, ఏదో బాగున్నట్టుందిగా అనుకొని సరే మంచిదిరా అన్నాడు. ఆ పెళ్ళి అయితే మళ్ళీ మోసం చేశాడు, మోసగాళ్ళకి మోసగాడు అయిపోయాడు. మళ్ళీ 2 ఏళ్ళు మామయ్య ఇలా చేశామంటే లేదా మళ్ళీ 7 ఏళ్ళు పని చేయంటే పాపం మొత్తం రాహేల్ కోసం ఎంతకాలం పని చేశాడనా? 14 ఏళ్ళు చేశాడు. నేను చదివిన మాట ఏంటంటే, యాకోబు రాహేలును ప్రేమించాడు కాబట్టి 14 ఏళ్ళు ఎలా అయిపోయిందంటనా? 14 రోజుల్లాగా అయిపోయింది అంతే. అతనికి చాలా ఇంతేనా, సింపుల్ అనుకున్నాడు. మనం 14 ఏళ్ళ గుండె ఆగిపోతాం. ఎవరైనా నువ్వు 14 ఏళ్ళు చేశాక నువ్వు రిలీజ్ అయ్యా మా ఇంట్లో నుంచి పని మంచిగా అంటే అసలు మన ఏడుపు మామూలు కూడా. కానీ యాకోబుకి 14 సంవత్సరాలు 14 గంటల్లాగా ఉందో 14 రోజుల్లాగా ఉందో చాలా అయిపోయింది, దూరం అయిపోయింది. అంటే నా బాధ ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే కొలువు చేస్తావు. ఏం చేస్తావు? కొలువు చేస్తావు. కొలువు అంటే ఏంటి? సంఘంలో దేవుని పని జరుగుతుంది, చాలా విస్తారమైన పని ఉంటుంది. చూస్తున్న వాళ్ళు వెళ్ళిపోయింది నా ఏసై పని, నేను ఇక్కడ కొలువు చేయాలి. ఇది ఎంత పని అయినా ఎంతసేపు చేస్తావు? ఒక అరగంట ఉంటే అయిపోతుంది అని నీకు ఆ స్వభావం వస్తుంది. చిన్న పని అయినా కానీ ఆ ప్రేమించలేకపోతే అది భూతత్వంలో పెట్టి ఇది ఎలా అయిందండి, ట్రైన్ తీసుకురండి అక్కడికి వెళ్ళి అని చెప్తాం. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే కొలువు చేయడానికి ఇష్టపడతావు. అప్పుడు పెద్ద కొండంత పని అయినా అది సింపుల్గా అవలేలుగా చేసి అవతలకి వెళ్తావు. నేను రాహేల్ వాళ్ళ ప్రేమ గురించి చెప్పడానికి రాలేదు, కానీ ఆ ప్రేమిస్తే ఎలా కొలువు చేశాడో మనం కూడా యేసయ్యను ప్రేమిస్తే కొలువు చేస్తాము. కొన్ని విషయాలు చెప్పాను. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు పాటిస్తామని, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాటకు లోబడతామని,
దేవుణ్ణి ప్రేమిస్తే ఏది విడిచిపెట్టడానికైనా ఇష్టపడతామని, దేవుణ్ణి ప్రేమిస్తే ఎంతదైనా త్యాగం చేయడానికి ఇచ్చేయడానికి ఇష్టపడతామని, దేవుణ్ణి ప్రేమిస్తే కొలువు చేయడానికి ఇష్టపడతామని, దేవుణ్ణి ప్రేమిస్తే తగ్గించుకోవడానికి ఇష్టపడతామని ఇన్ని విషయాలు చెప్పాం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించండి అంటే ఎవరు ఈ లక్షణాలు కలిగిన వాళ్ళే ఆయన్ని ప్రేమించేది, ఈ లక్షణాలు కలిగిన వాళ్ళే ఆయన భక్తులు. ఇప్పటిదాకా మనం దేవుణ్ణి ప్రేమించాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించావు కదరా, నేను కూడా నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు. మనం ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన తిరిగి మనల్ని ప్రేమిస్తాడు. చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయము 13వ వచనం చదువుదాం ఒకసారి. చాలు. ఎవరిని ప్రేమించాడంటనా? యాకోబుని ప్రేమించాడు. ఎందుకు యాకోబుని ప్రేమించాడు? యాకోబు యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాడు. యాకోబు, నీవే నన్ను ఆశీర్వదించాలి, నీవు ఆశీర్వదిస్తేనే నేను నీ పాదాలు విడవనని రాత్రంతా పెనుగులాడాడు, కన్నీరు విడిచాడు, దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. కాబట్టి యాకోబునంట దేవుడు ప్రేమించాడు. కాబట్టి నేటికి వారి సమాజం కనిపిస్తా ఉంది. ఇంకొక మాట చూద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోహాను సువార్త చాలు. ఇక్కడ మనం నీవు ప్రేమించువాడు రోగి అయి పడి ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, అతనే లాజరు. ఒకరోజు యేసు ప్రభువు వారు ఎక్కడో మీటింగ్లో ఉంటే ఆయనకు వాట్సాప్ మెసేజ్ రావచ్చు, ఫోన్ రావచ్చు, వర్తమానం వచ్చింది. మీరు ప్రేమిస్తున్నారే, లాజరు గారు కాస్త సావు బతుకుల్లో ఉన్నారండి, వెంటనే రమ్మన్నారని కబురు పెడితే ఆయన ఇంకా అక్కడ పని లేకపోయినా పని కల్పించుకొని 3 దినాలు ఉండి 4వ రోజు తాపీగా బయలుదేరాడు. మామూలుగా 3 రోజులు అయితే ఏమైపోయింది, చిన్న కూటం కూడా పెట్టేస్తాం, పలహారం బూంది కూడా పంచేస్తాం, అయిపోయింది. 4వ రోజు వచ్చారు. ఆ మ్యాటర్ అంతా మనకు తెలుసు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తొలగించి లాజరు బయటికి రా అంటే పేత వస్త్రాలతో లాజరు బయటికి వచ్చాడు. అంటే ఒక చనిపోయిన మనిషిని 4 రోజుల క్రితం చనిపోయిన మనిషిని బ్రతికించడం సాధ్యమైన పని? అసాధ్యము. అంటే ఇక్కడ నీవు దేవుడిని ప్రేమిస్తే నీ జీవితంలో అసాధ్యమైన కార్యక్రమాలు ఉన్నాయే, వాటిని సాధ్యం చేసి చూపిస్తాడు. దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తే, లాజర్ని ప్రేమించాడు. మనుషులు ఎవ్వరూ భూమి మీదకి లాజర్ని బ్రతికించలేరు. అతని బాడీ కుళ్ళిపోయింది. వాళ్ళకి 3వ రోజు ఒక అలవాటు ఉంటుంది, సుగంధ ద్రవ్యాలు పోస్తారు వెళ్ళి కదా. మన యేసు ప్రభు కాలంలో కూడా వాళ్ళంతా తెల్లవారుతూ ఉండగా సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళి మేము పుయ్యాలి ఆయనకి అని చెప్పి ఈ మాట చెప్పుంటుంది. నిన్నే పూసేసాం పాస్టర్ గారు, అంతా అయిపోయింది, ఇంకా తిరగడానికి కుదరదు అది. అంటే అసాధ్యమైన కార్యక్రమం చేశాడు. నీవు ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తే ఇంక ఇతనికి ఉద్యోగం రాదండి, ఆయన ఇప్పిస్తాడు. ఇక ఈ అప్పుల ఊబిలో నుంచి బయటికి రాడండి, దేవుడు విడిపిస్తాడు. ఇక వీళ్ళకి పిల్లలు పుట్టరండి, ఆయన పుట్టిస్తాడు. అసాధ్యమే సాధ్యం చేస్తాడు. ఎప్పుడంటే ఆయన నిన్ను ప్రేమించినప్పుడు. ఇందాకటి వరకు మనం ఆయన్ని ప్రేమించాము, ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తే యాకోబుని ప్రేమించాడు, లాజర్ని ప్రేమించాడు, అసాధ్యమైనది సాధ్యం చేసి చూపించాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. మనం దేవుని ప్రేమిద్దాం, ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనం ఆయన ప్రేమించాలంటే అతడు నా మాట వింటాడని, అతడు నా ఆజ్ఞలు పాటిస్తాడని, నా కోసం దేన్నైనా విడిచిపెడతాడని, నా కోసం దేన్నైనా త్యాగం చేస్తాడని, నా కోసం తగ్గించుకుంటాడని. దేవుని ప్రేమించిన వ్యక్తి తగ్గించుకుంటాడని, దేవుని ప్రేమించిన వ్యక్తి కొలువు చేస్తాడని ఎన్నో విషయాలు మనం విన్నాం. ఒకవేళ ఏదైనా మనలో
సరి చేసుకోవాల్సింది ఉంటే సరి చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని సేవకులకు సమయాన్ని అప్పగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మహారాజా, ప్రేమ కలిగినటువంటి మహాతండ్రి, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో మీరిచ్చిన వర్తమానం కొరకై వందనాలు, స్తోత్రాలు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన్ని ప్రేమించండి. ప్రభు, మేమందరం ప్రేమిస్తున్నాం, కానీ ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నామే కానీ మాలో ఈ లక్షణాలు లేవు ప్రభు. మీ ఆజ్ఞలు పాటించే ఆ మనస్సును మాకు దయచేయండి. మీ మాటను వినగలిగే మనస్సును మాకు దయచేయండి అయ్యా. ఇదిగో ఒక దొంగ, ఒక నరహంతకుడు ప్రభా, వాడి కాళ్ళు కూడా మీరు పట్టుకొని మీరు మాకు ఒక మాదిరికరంగా మీరు చూపిస్తూ వచ్చారు. వారిని అంతము వరకు మీరు ప్రేమించారని రాయబడింది ప్రభా. నాయన, మేము కూడా ఆ తగ్గింపు మనస్సును మాకు దయచేయండి. గొప్ప దేవా, నీకు వందనాలు. అలాగే ఈ సిపిఎఫ్ సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, సరిహద్దులు విశాలపరచండి, నూతన ఆత్మల దయచేయండి, యవన బిడ్డలను మీరు రేపండి. అలాగే నాయన, మందిరంలో ఏ కొరతలు ఉన్నాయో ప్రతి కొరత తీరబడినట్లుగా సహాయం చేయండి. సేవకుల్ని, నాయకుల్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ సంఘాన్ని మీరు అభివృద్ధి పరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన వెస్లీ గారికి, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు.